వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ద్వితీయోపదేశ ఖండం 33వ అధ్యాయం 26వ వచనం. యెషూరును దేవుని పోలిన వాడు ఎవడునూ లేడు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. మరొకసారి మోషే రాసిన ఈ మాటల్లో నుండి దేవుని యొక్క గుణగణాలను ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలియజేస్తున్న ఈ సందర్భంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, డిస్టింక్ట్, విలక్షణమైన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు చాలా విలక్షణమైన వాడు. ఇతరులు ఎవ్వరితో ఆయన కలిసేవాడు కాదు. అందుకే దేవుని వంటి వాడు, దేవుని పోలిన వాడు ఎవడనూ లేడు అని రాయబడతా వచ్చింది. యెషూరును అనేది ఒక కవిత పదములాగా, ఇశ్రాయేలుకున్న పేరులాగా మనం ఆలోచన చేయొచ్చు. నిటారుగా ఉండేవాడు అన్న మాటను కూడా దీనికి అర్థంగా మనం గమనించవచ్చు. ఆయనతో చెప్తున్న మాట, దేవుని పోలిన వాడు ఒక్కడునూ లేడు. ఉదాహరణకి మాస్టర్ కీ ఉంటుంది, వేరే కీస్ కూడా ఉంటాయి. మాస్టర్ కీ కాకుండా వేరే కీస్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని తలుపులే ఓపెన్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి కొన్ని కీసు అవి సంపదల్ని, ఆరోగ్యాన్ని తెరవగలవు, కానీ మిగతా వాటిని తెరవలేకపోవచ్చు. దుఃఖాన్ని, ఆదరణని, వీటిని, ఆ తలుపుల్ని తెరవటానికి వాటికి సామర్థ్యం లేకపోవచ్చు. కానీ ఈ మాస్టర్ కీ అనే ఈ దేవుణ్ణి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అన్ని తలుపుల్ని తెరవటానికి కావలసిన సామర్థ్యం ప్రభు దగ్గర ఉంది. ఆయనతో పోలిన వాడు ఎవడూ లేడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయం, ఇట్ ఈజ్ ఏ డైనమిక్, శక్తిశీలమైన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన ఆకాశవాహనుడై నీ వద్దకు వచ్చుచున్నాడు అని రాయబడింది. ఆయన ఎంత డైనమిక్ అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన ఏదో కారు పార్కింగ్ చేసుకొని గ్యారేజ్లో ఉన్నవాడుగా మనకు కనిపించట్లేదు. ఆయన స్వర్గము, పరలోకము, ఈ దరి నుండి ఆ దరి దాకా ఆయన ప్రయాణం చేయగలిగిన వాడు. ఇంగ్లీష్లో హూ రైడ్స్ అక్రాస్ ద హెవెన్స్ అని రాయబడింది. ఆయన ఆకాశములన్నిటి గుండా ప్రయాణం చేయగలిగిన వాడు. కాబట్టి ఆయన చాలా శక్తిశీలమైన పాత్ర పోషిస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నెంబర్ 3, ఈజ్ ఏ డివోటెడ్, సమర్పణ కలిగిన దేవుడు. ఎందుకు ఎంత డివోటెడ్గా దేవుడు ఉంటున్నాడంటే మనకి సహాయం చేయటానికి, నీకు సహాయం చేయటానికి. నీవు ఆపదలో ఉన్నావు, అవసరతలో ఉన్నావు, సహాయత కొరకు ఎదురు చూస్తున్నావు అనంటే ఆయన దూరంగా ఉండి కూర్చొని చూసి ఆశీర్వాదాన్నో అవసరతనో పంపించేవాడు కాదు, కానీ ఆయనే స్వయంగా ఆకాశవాహనుడిగా నీ దగ్గరకు బయలుదేరి నిన్ను చేరుకునేవాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ, ఇట్ ఈజ్ ఏ డిపెండబుల్, ఆధారపడిదగిన వాడు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మహోన్నతుడై మేఘవాహనుడగును అన్న మాట కూడా మనకు కనిపిస్తూ ఉంది. మేఘములను వాహనంగా చేసుకొని ఆయన మన దగ్గరికి రానయ్యున్నాడు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఉదాహరణకి భయంకరమైన వేడిమి కలిగిన ఎడారిలో ఎప్పుడైనా మేఘం వారిని ఆవరించింది అనంటే ఆ మేఘపు నీడలో, ఆ ఎడారి మంటలో నుండి, అగ్నిలో నుండి వారికి కొంత ఉపశమనం కలుగుతూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా అగ్ని వంటి శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు నీ జీవితాల్లో కలిగినప్పుడు ఆయన ఉదయం పూట పగలు మేఘస్తంభంగా ఎలాగైతే ఇశ్రాయేలుని కాపాడాడో, అదేవిధంగా ఆయన నిన్ను చేరుకునే ముందే నీకు నెమ్మదిని కలగజేయటానికి, ఆ భయంకరమైన వేడి నుండి తప్పించడానికి మేఘావాహనుడిగా ఆయన నీ దగ్గరికి రాబోతున్నాడు. కాబట్టి ఆయన మనం ఆధారపడటానికి, ఆనుకొనటానికి ఆయన నమ్మదగిన వాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడో తండ్రి, మరొకసారి మాకు సహాయం చేయటానికి మేఘావాహనుడిగా, ఆకాశవాహనుడిగా మా వద్దకు వస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.